ధర్మస్థల కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొత్తం 13 ప్రాంతాల్లో సిట్ త్రవ్వకాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. తొలి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన సిట్ అధికారులకు 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పులో అధికారులు అక్కడ త్రవ్వినట్లుగా తెలుస్తోంది. పాయింట్ నెంబర్ 1 ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండవ ప్రాంతంలోనూ త్రవ్వకాలు మొదలుపెట్టనున్నారు సిట్ అధికారులు. అస్థిపంజర అవశేషాల కోసం అధికారుల ప్రయత్నం కొనసాగుతోంది. ధర్మస్థలకి ఇప్పటికే ఫోరెన్సిక్ సైంటిస్టులు చేరుకున్నారు. 1998 నుంచి 2014 మధ్య వందలాది మంది మహిళల డెడ్ బాడీలు పాతి పెట్టానని జూన్ 22న లేఖ రిలీజ్ చేశారు ఒక పారిశుద్ధ్య కార్మికుడు. జూలై 4న ఎఫ్ఐఆర్ నమోదైంది. జూలై 20న సిట్ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ధర్మస్థలి కేసు. ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అక్కడ? ఇంత పెద్ద దారుణం జరిగితే నిజంగానే కొన్ని వందల మంది యువతులు మైనర్ బాలికలతో సహా అక్కడ అంత దారుణంగా లైంగిక వేధింపులకు గురై, లైంగిక దాడులకు గురై వారి ప్రాణాలు పోగొట్టుకొని అక్కడ నిజంగా ఖననం చేయబడితే, అక్కడే పూడ్చిపెట్టబడితే ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటికి రాలేదు ఈ విషయం? ఇదే అతిపెద్ద సంచలనంగా మారింది. నిజంగా ఇన్ని వందల మందికి సంబంధించి ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే, ఇంత పెద్ద ఘోరం జరుగుతుంటే ఇన్ని రోజులుగా ఎందుకు బయటికి రాలేదు? అసలు అక్కడ పర్పస్ ఏంటి? కేవలం లైంగిక దాడులే పర్పసా? ఇంకేదైనా కారణం ఉందా? ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. దీంట్లో అనేక కోణాలు, కొన్ని రాజకీయ కోణాలు, మరికొన్ని ముఖ్యంగా హిందూ దేవాలయాలకి సంబంధించి ఇలా చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కావాలని అంటూ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.